నజరేయుడైన యేసునామమున మీ అందరికీ నా వందనాలు. కొన్నిసార్లు మనం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాము అంటే ఆ సమయంలో ఏం చెయ్యాలి అనేది మనకి అర్థం కాదు. ఎటూ తోచని స్థితిలో పడిపోతూ ఉంటాం. అయితే అటువంటప్పుడు మనం ఏం చేయాలి గమనించండి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ రాజైన యెహోషాపాతు గురించి మనం చదవడం జరుగుతుంది. అక్కడ అమ్మోనీయులు, మోయాబీయులు, మెయోబీయులు, సిరియన్ల దండు, అతి విస్తారమైన సైన్యము యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి బయలుదేరడం మనం చూస్తాం. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిని యెహోషాపాతు ఎదుర్కొంటాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మొదటిగా యూదా దేశం మొత్తం ఉపవాసంను ప్రకటించి యూదులందరినీ ఒక దగ్గరికి చేరుస్తాడండి. మన జీవితంలో కూడా ఏదైనా ఒక ఇబ్బంది మనం ఎదుర్కొంటున్నప్పుడు మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే, మన ఆత్మీయ కుటుంబంతో మనం ముందుగా కలవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో చెప్తుంది, సమాజంగా మీరు కూడుకోవడం మానవద్దు, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఎప్పుడు కూడా 3-4 కర్రల్ని ఒక్కసారి విచ్చడం అనేది కష్టం. అదే ఒకే ఒక కర్ర అయితే త్వరగా విరిగిపోతుంది. అపవాది సమస్య ద్వారా ముందుగా మనల్ని ప్రతి ఒక్కరికి దూరం చేయాలి అని ఆశపడతాడు. అంతే కదా. ఏదైనా ఒక ఇబ్బంది రాగానే మన మానవ నైజం ఎలాంటిది అంటే అందరికీ దూరం అయిపోతాం. ఒంటరిగా ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాం. అది అపవాది వేస్తున్న ట్రాప్. మీకు ఒకవేళ అలా అనిపిస్తా ఉందా? దయచేసి యెహోషాపాతు రాజు గారు చేసినట్టు మొదటిగా మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే, మీరు ఎక్కడికి ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘంలో ఉన్న మీ యొక్క సహోదరులతో మీరు కలవండి. వారికి చెప్పండి, మీ యొక్క ఇబ్బంది గురించి చెప్పండి. ఒకరికి ఒకరు తోడే ఉండండి అని కదా పౌలు గారు కూడా మనతో చెప్పారు. రెండవదిగా యెహోషాపాతు రాజు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. మనం ఎలా ఉంటామంటే, మన చేత చేయగలిగినంత ప్రతి ఒక్క మార్గాన్ని మనం ముందుగా ఇది అవుతుందా అవ్వదా అని చేస్తూ ఉంటాం. ఏది జరగకపోతే చివరిగా మనం ప్రార్థనకి వెళ్తాం. కానీ మన జీవితంలో ఆఖరి ఆప్షన్గా ఉండకూడదు. ప్రార్థన అనేది మొదటి ఆప్షన్గా ఉండాలి. అయితే యెహోషాపాతు రాజు గారు చేసిన ప్రార్థనని ఒకసారి మీరు చదివినట్లయితే, ముందుగా ఆయన వెంటనే ప్రార్థనలో దేవుని దగ్గర తన యొక్క కంప్లైంట్, తన యొక్క ఇబ్బంది గురించి, తను ఎదుర్కోబోతున్న ఆ యొక్క యుద్ధం గురించి చెప్పలేదండి. ముందుగా ఆయన దేవుణ్ణి స్తుతించాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. తన ప్రాబ్లం మీద ఫోకస్ చేయలేదు, కానీ దేవుని శక్తి మీద ఫోకస్ చేశాడు. రెండవదిగా దేవుడు తన జీవితంలో చేసిన ఎన్నో మేళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు అపవాది ముందుగా మన హృదయాన్ని ఎలా మార్చేస్తాడంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళని మనం మరచిపోతాం, దానిని జ్ఞాపకం చేసుకోమని. తరువాత ఏం చేశాడు ఆయన? తను ఎదుర్కొంటున్న సమస్య గురించి దేవుడికి చెప్పాడు. చివరిగా ఆయన చెప్పిన వాక్యాన్ని మీరు చూసినట్లయితే, ఎటూ తోచని స్థితిలో ఉన్నాను, నీవే నా దిక్కు, ఈ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు నాకు శక్తి చాలయ్యా, నువ్వే నా దిక్కు అని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చూసినట్లయితే, దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన విజ్ఞాపనలతో దేవుణ్ణి అడగండి అని. ఆ విధంగా ప్రార్థన చేయండి. మూడవదిగా, ఎప్పుడైతే ఆయన ఇలా ప్రార్థన చేశాడో అక్కడ ఉన్న ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆయనకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడండి. అదేంటంటే, భయపడకు, నీ యుద్ధాన్ని దేవుడే జరిగిస్తాడు అని. ఇక్కడితో ఆగిపోలేదు. దేవుని దగ్గర మనం వాగ్దానాన్ని పొందుకుంటాం, కానీ ఆ వాగ్దానాన్ని బట్టి ఒక అడుగు ముందుకు వేసే ధైర్యాన్ని మీరు కలిగి ఉన్నారా? రేపు మీరు వెళ్ళండి, మీ సైన్యంతో పాటు సిరియన్ల సైన్యాన్ని ఎదుర్కోండి, భయపడొద్దు, మీ యుద్ధాన్ని దేవుడే జరిగిస్తాడని దేవుని దగ్గర నుంచి వాక్కు వచ్చింది. అయితే వెళ్తున్న మార్గము
తనకి తెలియదు. కేవలం దేవుని దగ్గర మాట మాత్రం పొందుకున్నాడు యెహోషాపాతు రాజు. ఏం చెప్పాడు ఆ యూదుల వారితో, అందరితో, యూదా జనాంగంతో? భయపడకండి, దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన మీ జీవితంలో చేసిన మేలును ఒక మారు జ్ఞాపకపరచుకోండి, అడుగు ముందుకు వేయండి అని. వెళ్ళారు, విజయాన్ని పొందుకున్నారు. మాటుగాండ్రని పెట్టి దేవుడు దాన్ని మొత్తము చంపేశాడు. తర్వాత బెరాకా లోయ, బెరాకా అంటే దీవెన అని. ఏ ఒక్క లోయ ద్వారా, ఏ ఒక్క లోయలో ఆ యొక్క సైన్యము సిరియనులు యెహోషాపాతు రాజుని ఓడించాలి, ఇబ్బంది పెట్టాలి, గాయపరచాలి అనుకున్నారో అదే లోయని దేవుడు ఎలా మార్చాడు? దీవెన కలిగిన లోయగా మార్చాడు. నీ జీవితంలో ఎటువంటి లోయను నువ్వు ఎదుర్కొంటున్నా కానీ, ఎటువంటి అపవాది ఏ విధంగా నిన్ను దాడి చేస్తున్నా కానీ, ఆ దాడిని దేవుడు నీకు దీవెనగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. మీరు చేయాల్సిందల్లా ఇంతకు ముందు నేను చెప్పిన ప్రకారం మొదటిగా మీ యొక్క సంఘముతో, మీ సహోదరులతో కూడుకోండి. రెండవదిగా ప్రార్థన చేయండి. మూడవదిగా దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకోండి. నాలుగవదిగా దేవుడు చెప్పిన వాక్కును బట్టి అడుగు ముందుకు వేయండి. దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.